మనం అనంతపురం నగరంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు చింతకుంట మధు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అనంతపురం నగరంలో ముఖ్యంగా అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధి చేయలేదు, మేము వస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారు చెబుతున్న పరిస్థితి, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఈరోజు అనంత నగర ప్రజలకే కాదు, అనంత జిల్లాకి మొత్తం అనంతంగా వెంకటరామరెడ్డి అనేది అందరికీ సుపరిచితుడు. 4 సార్లు ఎంపీగా వాళ్ళ తండ్రి కాలం నుంచి వారి యొక్క రాజకీయ జీవితం కానీ, వారి యొక్క మనస్తత్వం కానీ, భూ కబ్జాలు ఉండవు, వాళ్ళ దగ్గర దౌర్జన్యాలు ఉండవు, కేవలం అభివృద్ధి ప్రజలు అంత మాత్రమే ముందుకు పోయే వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి. గత 5 సంవత్సరాలుగా 2 సంవత్సరాల కరోనా పరిస్థితి తీసేస్తే ఈరోజు అనంతపురం నగరంలో దాదాపు 1045 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అది కళ్ళకు కట్టేట్టు కనిపిస్తుంది. అక్కడ మన ఫ్లైఓవర్ రోడ్లు అయితేనేమి, ఎన్టీఆర్ మార్కెట్ రోడ్ అయితేనేమి, లక్ష్మీనగర్ మెయిన్ రోడ్డు, లేకపోతే జిద్దున్న సర్కిల్ రోడ్డు, జయంట్ రోడ్డు, గుత్తు రోడ్డు, ఈ విధంగా అనుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇటువంటి అభివృద్ధి చేసిన వ్యక్తి ఇంటింటికి ఇప్పటికీ అతను 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 2 సంవత్సరాల కరోనా తీసేస్తే కరోనా కాలంలో కూడా ప్రతి ఇంటికి పోయి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోయిన వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు. ఈరోజు అనోన్ పర్సన్ అవుతుంది. మాకు తెలిసి, మాకే కాదు ప్రజలందరికీ తెలుసు, దగ్గుబాటి వెంకటప్రసాద్ అనోన్ పర్సన్ తెలిసిపోయింది అందరికీ. ఏదో ఆయన టికెట్ ఆయన రికమెండేషన్తోనో లేకుంటే ఆయన యొక్క శక్తితోనో ఇది టికెట్ తెచ్చుకున్నాడు, పోతున్నాడు. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది సహజమే, కానీ ఆయన వస్తే అభివృద్ధి చేస్తాం అనేది ప్రజలకి ఏమాత్రమూ అర్థం కావడం లేదు. కావున దగ్గుబాటి ప్రసాద్ కానీ ఇంకోరు ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు ప్రజాస్వామ్యం, కానీ అనంత వెంకటరామరెడ్డి గారు అభివృద్ధి చేశాడు కాబట్టి ఓటు అడిగే హక్కు కేవలం అనంత వెంకటరామరెడ్డి గారికి మాత్రమే ఉంటుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అనంతపురం నగరంలో ముఖ్యంగా అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా కరోనా 2 సంవత్సరాలు తర్వాత ముఖ్యంగా 3 సంవత్సరాలు ఖచ్చితంగా అభివృద్ధి చేశారని, అనంతపురం నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత అనంత వెంకటరామరెడ్డికి దక్కుతుందని చెప్పి మధు గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. సార్ చెప్పండి, ముఖ్యంగా అనంతపురం నగరంలో అసలు అభివృద్ధి జరగలేదని చెప్పి టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇప్పుడున్న అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు తాము నగరం అంతా 1000 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో వైనాట్ 175 అని చెప్పి వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. టీడీపీ వాళ్ళు తాము ఖచ్చితంగా కూటమి ఆధ్వర్యంలో అభివృద్ధిలోకి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం నగరం ఏ విధంగా ఉండొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండొచ్చు, మీ అనాలిసిస్ ప్రకారం? ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కానీ అనంతపురంలో అభివృద్ధి జరగలేదు అంటే అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే మన కళ్ళ ఎదుట ఉండేది అందరికీ కనపడేది. అంటే 5 సంవత్సరాల కిందట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇట్స్ విజువలీ అందరికీ తెలిసిందే. అంటే ఏ ప్రభుత్వ నిధులతో చేసినారనేది పక్కన పెట్టి, ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగింది అనేది పక్కన పెడితే, ఫ్లైఓవర్ కానీ, మన NH-42 అర్బన్ లింక్ రోడ్డు కానీ, నగరంలో ఉండే సిమెంట్ రోడ్స్ కానీ, అదేవిధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అసలే జరగలేదు అనడం అవాస్తవం అవుతుంది. సో ఎస్, ఇంకా అభివృద్ధి జరగాల, అందులో కూడా అది వాస్తవం. సో అసలే అభివృద్ధి జరగలేదు అనేది ఐ స్ట్రాంగ్లీ కండెమ్. అది వాస్తవం కాదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. అది 4 సంవత్సరాలుగా ప్రతిరోజు నగరంలో తిరిగే ఒక పౌరుడిగా నా కళ్ళ ముందు కనపడేది. అంటే ఈ 4 సంవత్సరాల్లో ప్రతిరోజు ఏ విధంగా మార్పులు జరిగాయనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేను. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు తమ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేశారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి, తాము వస్తే అన్నీ చేస్తామని చెప్పి చెబుతున్నారు. దాన్ని సేమ్ ఆన్సర్ అప్లైస్. వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు అనేది అవాస్తవం అవుతుంది. చాలా జరిగాయి. ఈరోజు మనం అనంతపురం టౌన్లోనే తీసుకుంటే ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయంటే ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు. అదేవిధంగా నేను మా తల్లిగారు ప్రభుత్వ పాఠశాలలో గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం వివిధ కార్యక్రమాల్లో. అప్పటికి ఇప్పటికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మనకు కనపడుతుంది. అంటే పిల్లల ఆహారం దగ్గర నుంచి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్పల స్కూల్లో 360 మంది బాలికలు చదువుకుండే, అంటే వెనుకబడిన తరగతులకు సంబంధించిన బాలికలు చదువుకుండే రెసిడెన్షియల్ పాఠశాల వెళ్ళి చూస్తే అదొకటే నిదర్శనం చాలు మనకు ఏ విధంగా పాఠశాలని మనం తీర్చిదిద్దామనడానికి. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు, కానీ నేను ఎక్కడ పని చేశానో అక్కడ కనపడుతున్నది నేను చెప్తున్నా. సో మన పిల్లలకి మెరుగైన చదువులకైతేనేమి, మన ప్రజలకు మెరుగైన వైద్యం కోసం అయితేనేమి ఈ ప్రభుత్వం చాలా చేసింది అనే దాంట్లో నేను ఏమాత్రం సంకోచించను. ఇంకా జరగాల, కానీ ఇంకా జరగాలంటే అన్ని 5 ఏళ్లలో జరుగుతాయంటే జరగవు.
వైద్య విద్య రంగాల్లో అభివృద్ధి మనము చూడాలా అంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. దానికి మొదటి అడుగు, రెండో అడుగు, మూడో అడుగు ఇప్పుడు వేసినారు. సో అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నెక్స్ట్ దాన్ని అట్లే కంటిన్యూ చేస్తే మనం ఒక 15 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా మన పిల్లల్ని అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ప్రపంచం చెప్పుకోదగ్గ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఈ రాష్ట్రంలో చూసేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయి, మీ సీనియారిటీలో ఎన్ని ఎన్నికలు చూస్తుంటారు, ఇప్పుడు ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయి, ఓటరి నాడి ఏ విధంగా మారిందంటారా? నేను అనంతపురంలో ఎన్నికలు ఒక 3 ఎన్నికలు చూసింటాను. మధ్యలో గ్యాప్లో వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు చూశాను. సో ఇక్కడ ముందెన్నికలకి ఈ ఎన్నికలకి తేడా ఏమంటే ప్రతి ఎన్నికల్లోనూ సమస్యల గురించి ప్రజలకు మనం ఏం చేస్తామనే దాని గురించి మాట్లాడే వాళ్ళం. అన్ఫార్చునేట్లీ ఈసారి ఈ ఎన్నికల్లో ఏమైందంటే వ్యక్తిగత విమర్శలు చాలా ఎక్కువైపోయినాయి ఇరువైపులా. సో అది జరగకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్రజాక్షేత్రంలో ఉండే వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులు అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే రాజకీయం అనేది ఒక వ్యాపారం కాదు. మనం ఒక 2 కోట్లు పెట్టినాం, మళ్ళీ ఒక 4 కోట్లు వస్తాయనే దానికి. సో ప్రజాక్షేత్రం, ప్రజల సమస్యలు తీర్చేవాళ్ళు రాజకీయాలు ఉండాలా, ప్రజాక్షేత్రంలో ఎన్నికల పోరాటం చేయాలా, అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేయాలా. సో ఈసారి నాకు తెలిసినంత వరకు టెక్నాలజీ అంటే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి ఓటర్లను ప్రభావితం చేసేది ఒక 30% అయితే 70% ప్రభావితం చేసేది టెక్నాలజీ. అంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈసారి ప్రచారం అనేది 70% మొబైల్ ఫోన్లలో జరుగుతుంది. అది అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాయి కాబట్టి అందరూ టెక్నాలజీ ద్వారానే ప్రజలకి ఐవీఆర్ అయితేనేమి, వాట్సాప్లు అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి ఈ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అనంతపురం నగరంలో సామాజికవేత్త అనిల్ గారు చెబుతున్న పరిస్థితి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముందున్న పరిస్థితి కంటే ఇప్పుడు ఓటరు టెక్నాలజీ పరంగా ముందంజలో ఉన్నారని, ఆ మొబైల్ ఫోన్లలో ప్రచార మాధ్యమాల్లోనూ ప్రచారాలు నిర్వహిస్తున్న వైసీపీ నేతలు కావచ్చు, కూటమి అభ్యర్థులు కావచ్చు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని, గతంలో కంటే ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్న పార్టీల గురించి ఆయన తెలియజేశారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.